చింతకాయ పచ్చడి అండి. ఇది ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. బిర్యానీలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే ఇది ఎలా చేసుకోవాలో మనం చూద్దాము. చింతకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు: చింతపండు నానబెట్టుకోవాలి, పచ్చిమిరపకాయలు ఒక 10, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, ఉప్పు 1 టేబుల్ స్పూను, ఆనియన్ 1, కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాం ప్యాన్లోకి. ఇప్పుడు పచ్చిమిరపకాయని వేయించుకోవాలి ఆయిల్లో. ఈ విధంగా బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చిని. ఇప్పుడు వేగినాయి కానీ స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకుందాం. పచ్చిమిర్చి చల్లారిపోయిన పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసేసుకొని, జీలకర్ర కూడా వేసేసుకొని, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి కూడా 4 వేసుకొని గ్రైండ్ చేసుకొని, కొత్తిమీర, ఇప్పుడు చింతపండును కూడా నానబెట్టుకున్న చింతపండు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. వాటర్ ఏం అవసరం ఉండదండి. ఇప్పుడు సరిపోతుంది. చింతపండు మెత్తగా నానిపోయింది కాబట్టి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు సన్నగా పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. అన్నంలోకి అట్లయితే మనం తిరగవాత వేసుకోవాలండి. బిర్యానీలోకి ఇలాగే పచ్చివే బాగుంటుంది. అంతే అండి, ఎంతో ఈజీగా చింతపండు చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది బిర్యానీలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.